హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి పేజ్ నెంబర్ 34లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం ఈ సిరీస్లో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమి చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి ప్లేలిస్ట్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి. మేము మీకు ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయగలుగుతాం. ఓకే, అదేవిధంగా తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి ఉపయోగపడే మన స్పోకెన్ హిందీ బుక్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా కాల్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే మేము డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. భారతదేశంలో ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మీకు ఈ బుక్ మీ ఇంటికే పంపించగలుగుతాం. స్టార్ట్ చేద్దాం మరి. పేజ్ నెంబర్ 34లో భీకా ప్రయోగం అని చెప్పేసి ఉంది. భీ అంటే అర్థం ఏంటంటే కూడా అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, నువ్వు కూడా రా, ఓకే, ఈరోజు కూడా రా, ఓకే, వాళ్ళను కూడా పంపించు, ఇలా కూడా అని చెప్తుంటాం కదా మనం. ఈ కూడా అని చెప్పడానికి హిందీలో భీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇంతకుముందు సెషన్లో మనం తో అనేది నేర్చుకున్నాం. తో అంటే అయితే కదా, అలాగే భీ అంటే అర్థం ఏంటంటే కూడా అని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే మీకు ఈ భీ గురించి కంప్లీట్గా ఐడియా వస్తుంది. జస్ట్ కూడా అనే అర్థంలో భీ యూజ్ చేస్తాం అంతే. దానికి ఏమి పెద్దగా కష్టపడాల్సిందే, చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు ఇది. ఓకే, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి. భీ అంటే కూడా అనే అర్థం వస్తుంది. భీ అంటే కూడా అనే అర్థం వస్తుంది. నువ్వు కూడా రా అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ భీ ఆవో. నువ్వు రా అంటే తుమ్ ఆవో అని అర్థం కదా. నువ్వు కూడా రా అన్నావు అనుకోండి, ఇక్కడ కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది? తుమ్ భీ ఆవో, మధ్యలో భీ యాడ్ అయిందంటే అంతమించి ఏం లేదు. ఓకే, తమరు కూడా డాక్టరా, తమరు కూడా డాక్టరా, ఆప్ భీ డాక్టర్ హై క్యా, ఆప్ భీ డాక్టర్ హై క్యా, తమరు కూడా డాక్టరా. ఓకే, అలాగే అతడు కూడా ఇక్కడ ఉన్నాడు, వహ్ భీ యహా హై, వహ్ భీ యహా హై అంటే అతను కూడా ఇక్కడ ఉన్నాడు. వహ్ అతడు, భీ కూడా, యహా ఇక్కడ, హై ఉన్నాడు. వహ్ భీ యహా హై అతను కూడా ఇక్కడ ఉన్నాడు. ఓకే, అలాగే చూడండి, ఇక్కడ కూడా ఒక పుస్తకం ఉంది, ఇక్కడ కూడా ఒక పుస్తకం ఉంది. యహా భీ ఇక్కడ కూడా, ఏక్ ఒక కితాబ్ హై పుస్తకం ఉంది. యహా ఇక్కడ, భీ కూడా, ఏక్ ఒక కితాబ్ పుస్తకం హై ఉన్నది. యహా భీ ఏక్ కితాబ్ హై ఇక్కడ కూడా ఒక పుస్తకం ఉంది. ఇక్కడ ఒక పుస్తకం ఉందంటే యహా ఏక్ కితాబ్ హై అని చెప్తాం. ఓకే, ఇక్కడ కూడా ఒక పుస్తకం ఉందంటే యహా భీ ఏక్ కితాబ్ హై. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. భీ అనే పదానికి అర్థం ఏంటి అనేది మీకు అర్థమైంది, ఎలా యూజ్ చేస్తామని కూడా మీకు అర్థమైంది కదా. సో ఇదే పేజీలో చూడండి, బజారులో వస్తువులు కొనేటప్పుడు బాగా ఉపయోగపడే వాక్యాలు అని చెప్పి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. ఇవి ఎందుకు అంటే యాక్చువల్గా ఇవి మన లెసన్స్ ఆర్డర్లో ఉన్నవేం కాదు ఇవి. ఓకే, సో ఇప్పటివరకు మీకున్న నాలెడ్జ్లో ఉన్నవేం కాదు ఇవి. కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా మొత్తం బుక్ అంతా రిఫర్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం కంటే కూడా జస్ట్ కొన్ని మేనేజ్ చేయడానికి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా రేట్ అడగడం ఎలా, ఏదైనా వస్తువు రేట్ అడగడం ఎలా, అలాగే ఏదైనా తగ్గుతుందా లేదా అని అడగడం ఎలా. సో ఇలాంటి విషయాలన్నీ కూడా జస్ట్ ఒకసారి మనం తెలుసుకుందాం చాలంతే. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఏదైనా ఒక వస్తువు రేట్ అడగాలనుకోండి. ఓకే, ఏదైనా ఒక వస్తువు రేట్ అడగాలనుకోండి, ఎలా అడుగుతాం మనం? యహ్ కిత్నే కా హై, యహ్ కిత్నే కా హై అంటే అర్థం ఏంటి? ఇది ఎంత ఖరీదు లేదా దీని రేట్ ఎంత అనే అర్థంలో మనం చెప్తాం అనమాట. యహ్ కిత్నే కా హై. ఓకే, దీన్నే మరొక విధంగా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎలా అంటే చూడండి, అది దీని ధర ఎంత అనే అర్థంలో కూడా మనం చెప్పొచ్చు. ఇస్కా ఇస్కా దామ్ ఓకే క్యా హై, ఇస్కా దామ్ క్యా హై అంటే దీని ధర ఎంత అని అర్థం వస్తుంది అనమాట. ఇస్కా దామ్ క్యా హై. అలాగే చూడండి, దీని ఖరీదు, దీని వెల ఎంత అని చెప్పడానికి కూడా మనం యూజ్ చేస్తాం. చూడండి ఎలా యూజ్ చేస్తాం. ఇస్కీ ఓకే కీమత్, కీమత్ అంటే వెల. ఓకే, అలాగే కిత్నీ హై, ఇస్కి కీమత్ కిత్నీ హై అంటే దీని వెల ఎంత. ఇస్కా దామ్ క్యా హై దీని ధర ఎంత. ఇస్కి కీమత్ క్యా హై లేదా కిత్నీ హై అంటే దీని వెల ఎంత. ఇలా కూడా అడుగుతాం అన్నమాట. ఓకే, లేదా యహ్ కిత్నే కా హై,
యహ్ ఇది కితనే కా హై అంటే ఎంత అని మనం అడుగుతాం. ఈ ఫ్రేజ్ని ఇలాగే గుర్తుపెట్టేసుకోండి. ఈ ఫ్రేజ్ని ఇలాగ గుర్తుపెట్టేసుకోండి. ఎక్కడైనా మీరు ఏదైనా రేట్ అడగాలనుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా యా కితనే కా హై, యా కితనే కా హై ఇలా అడగొచ్చు అనమాట. నెక్స్ట్ ముజే యహ్ పసంద్ హై, నాకు ఇది ఇష్టం, నాకు ఇది నచ్చింది అని చెప్పడానికి ఈ ముజే యహ్ పసంద్ హై అని చెప్పొచ్చు. అలాగే ముజే యహ్ పసంద్ ఆయా, ఓకే ఇక్కడ హై బదులుగా ఆయా అని కూడా చెప్పొచ్చు అనమాట. పసందానా అంటే నచ్చడం, ముజే యహ్ పసంద్ ఆయా అంటే అర్థమే నాకు ఇది నచ్చింది అని చెప్తున్నాం. ముజే యహ్ పసంద్ ఆయా నాకు ఇది నచ్చింది ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ దయచేసి నాకు ఇది చూపిస్తారా, నాకు ఇది చూపిస్తారా అని అడగాలనుకోండి. క్యా ఆప్ ముజే యహ్ దిఖా సక్తే హై, క్యా ఆప్ ముజే యహ్ దిఖా సక్తా హై, ఇది చూపిస్తారా అంటే ఇక్కడ ముజేకి దికాకి మధ్యలో యహ్ యూజ్ చేయొచ్చు అనమాట. యహ్ దీన్నే ఇంకో విధంగా ఎలా చెప్తుంటారు, ఏ ఏ ఏ అని చెప్తుంటారు అనమాట. ఇది అని చెప్పడానికి అనమాట. క్యా ఆప్ ముజే యహ్ దిఖా సక్తే హై, క్యా ఆప్ ముజే యహ్ దిఖా సక్తే హై ఇలా మనం చెప్పొచ్చు. లేదనుకుంటే దూరంగా ఉన్న వస్తువు గురించి మనం మాట్లాడేటప్పుడు ఏం చెప్తాం మనం, క్యా వహ్ ముజే దిఖా సక్తే హై, క్యా ఓ ముజే దిఖా సక్తే హై. వహ్నే ఏమని పిలుస్తారని చెప్పుకున్నాం మనం, ఓ అని చెప్తారనుకున్నాం కదా. సో అలా మనం ఓ దిఖా సక్తే హై, ఏ దిఖా సక్తే హై ఇలా మనం మాట్లాడచ్చు అనమాట. క్లియరా, నాకు ఇది చూపించగలరా అలా. నెక్స్ట్ క్యా ఆప్కే పాస్ ఔర్ రంగ్ హై, క్యా ఆప్కే పాస్ ఔర్ రంగ్ హై, మీ దగ్గర వేరే రంగులు ఉన్నాయా. క్యా ఏమిటి, ఆప్కే పాస్ తమరి దగ్గర, ఔర్ రంగ్ హై ఇంకా రంగులు ఉన్నాయా మీ దగ్గర. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. క్యా ఆప్కే పాస్ ఔర్ రంగ్ హై, మీ దగ్గర ఇంకా రంగులు ఉన్నాయా, వేరే రంగులు ఉన్నాయా. ఔర్ రంగ్ అంటే వేరే రంగులు, ఇంకా ఏవైనా. నెక్స్ట్ క్యా యహ్ తోడా సస్తా హో సక్తా హై, క్యా యహ్ తోడా సస్తా హో సక్తా హై అంటే అర్థం ఏంటి, దీన్ని కాస్త తక్కువకి ఇవ్వగలరా అంటే సస్తా అంటే అర్థం ఏంటంటే చౌక అనమాట. ఓకే ఇది కొద్దిగా తగ్గుతుందా, ఇది కొద్దిగా తగ్గుతుందా. ఓకే సో అలా చెప్పే సందర్భంలో క్యా యహ్ తోడా సస్తా హో సక్తా హై, ఇది కొద్దిగా చౌకగా రాగా, సస్తా అంటే అర్థం ఏంటంటే తక్కువకు రావడం, అలాగే చౌక అని అర్థం వస్తుంది అనమాట. ఇది కొద్దిగా చౌకగా వస్తుందా, ఇది కొద్దిగా తక్కువకు వస్తుందా ఇలా చెప్పేటప్పుడు క్యా యహ్ తోడా సస్తా హో సక్తా హై, ఇది కొద్దిగా తక్కువకు వస్తుందా, ఇది కొద్దిగా చౌకగా వస్తుందా అనే అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట. అలాగే దీన్ని వేరే విధంగా ఎలా అడుగుతామంటే చూడండి, క్యా ఆప్ ఇస్కా దామ్ కమ్ కర్ సక్తే హై, క్యా ఆప్ ఇస్కా దామ్ కమ్ కర్నా అంటే తగ్గించడం, కమ్ కర్ సక్తే హై, కమ్ కర్ సక్తే హై అంటే అర్థం ఏంటి, మీరు దీని రేటు కొద్దిగా తగ్గించగలరా, క్యా ఆప్ ఇస్కా దామ్ తోడా కమ్ కర్ సక్తే హై, అదే మీరు దీని రేటు కొద్దిగా తగ్గించగలరా ఇలా మనం చెప్పొచ్చు అనమాట. క్యా ఆప్ ఇస్కా దామ్ కమ్ కర్ సక్తే హై ఇలా మాట్లాడవచ్చు. అలాగే నాకు ఇది కావాలి అని అడగాలనుకోండి, ముజే యహ్ చాహియే అంటే నాకు ఇది కావాలి, ముజే యహ్ చాహియే అంటే నాకు ఇది కావాలి అని అడుగుతున్నారు. క్యా ఆప్ ఇసే ప్యాక్ కర్ సక్తే హై, ఒకవేళ నాకు ఇది వద్దు అని చెప్పాలనుకోండి, ముజే యహ్ నహీ చాహియే అని కూడా చెప్తారనమాట. ముజే నహీ చాహియే నాకు ఇది వద్దు, ముజే యహ్ చాహియే నాకు ఇది కావాలి, ముజే యహ్ నహీ చాహియే నాకు ఇది వద్దు. ఓకే నెక్స్ట్ చూడండి, క్యా ఆప్ ఇసే ప్యాక్ కర్ సక్తే హై, మీరు దీన్ని ప్యాక్ చేయగలరా. ఓకే ప్యాక్ కర్ సక్తే హై. అలాగే చివరిలో ధన్యవాద్ ప్యాక్ చేసి ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం కదా, థ్యాంక్స్ చెప్పడానికి ధన్యవాదం చెప్పొచ్చు అనమాట. సో ఇలా మనం చాలా కొన్ని సెంటెన్సెస్ మనం నేర్చుకున్నాం. అంటే మనం ఒక బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ వస్తువులు కొనేటప్పుడు ఉపయోగపడే కొన్ని సెంటెన్సెస్ మనం నేర్చుకున్నాం. ఓకే ఇవి జస్ట్ ఏంటంటే మీరు ఏదైనా మేనేజ్ చేయడానికి ఒక షాప్కి వెళ్ళినప్పుడు మీరు మేనేజ్ చేయడానికి కావాల్సిన సెంటెన్సెస్ అనమాట. అంతే తప్పిస్తే మన లెసన్ ఆర్డర్లో లేవు ఇవి. అర్థమైందా, జస్ట్ ఒక కాంప్లిమెంటరీగా ఇచ్చింది తప్ప ఇది లెసన్ ఆర్డర్లో ఉన్నది కాదనమాట. కాబట్టి ఈ సక్తే హై, ఇలాంటి సక్తే హై చాహియే ఇలాంటివన్నీ కూడా మనకు ముందు వస్తాయన్నమాట. అప్పుడు మీరు కంప్లీట్గా ఈ సెంటెన్స్ని కంప్లీట్గా అర్థం చేసుకుని ఇలాంటి సెంటెన్సెస్ మీ ఓన్గా మాట్లాడగలిగే క్యాపబిలిటీ మీకు వచ్చేస్తుంది. అర్థమైందా. సో అప్పటి వరకు జస్ట్ మీరు వీటిని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి చాలా, అంతే.
ఆ లాజిక్ గురించి ఆలోచించుకొని జస్ట్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. నెక్స్ట్ సెషన్లో మనం కారక్ ప్రత్యయ్ స్టార్ట్ చేయబోతున్నాం. కారక్ ప్రత్యయ అంటే ఏంటంటే విభక్తి ప్రత్యయాలు అనమాట. ఓకే, సో వీటి గురించి నేర్చుకోబోతున్నాం. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హిందీ మాట్లాడడం నేర్చుకోవడంలో. సో వీటి గురించి నెక్స్ట్ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఇలా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా ఏవైతే ఈ టెక్స్ట్ ఉందో, నేను మీకు డిస్ప్లే చేస్తున్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మన బుక్లో ఉన్న పేజ్ బై పేజ్ కంటెంట్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తూ ప్రతి సెంటెన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఇలాంటి కంటెంట్ ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఎందుకంటే తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట. పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. మేము మీకు బై పోస్ట్ పంపించగలుగుతాం. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.